నమస్తే, వెల్కమ్ టు ప్రగతి మీడియా. సిఎన్జి ప్రాబ్లం ఉందా ఏంది అసలు? ఈ లైన్ ఎందుకు ఇంత ఉంది? బండ్లు ఎక్కువ ఉంటాయి కూడా లైన్ ఉంటుంది, ఖచ్చితంగా లైన్ ఉంటుంది. కిలోమీటర్లు ఈ క్యూ లైన్లో ఉన్నాయి. ఏడేడ దొరుకుతుంది, ఆడాడ దొరుకుతుంది అంతే. మిగతా తన లైన్లో క్యూలో కట్టేస్తున్నారు. బీసీ వాళ్ళకి చాలా ప్రాబ్లం ఉంది. మినిమం ఒక 4-5 అవర్స్ అట్లా పడుతుంది. వాళ్ళు నడుపుకోలేకపోతున్నారు. వాళ్ళ ఆయన ఆటోలు, మా ఆయన ఆటోలే కదా నిజం చెప్పాలంటే. కానీ ఎల్పిజి వాళ్ళకి చాలా కష్టంగా ఉంది. సిటీలో అయితే ఎల్పిజి చాలా కష్టంగా. అమెరికా ఇరాన్ యుద్ధ నేపథ్యంలో ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ముఖ్యంగా మన భారతదేశాన్ని విషయానికి వస్తే, ఎప్పుడైతే అమెరికాకి ఇరాన్కి మధ్య యుద్ధం జరిగిందో ఆ తర్వాత ఇరాన్ వాళ్ళు హర్ముజ్ జల్సంద్ని క్లోజ్ చేయడంతో భారతదేశానికి రావాల్సినటువంటి నౌకలన్నీ కూడా అక్కడ ఆగిపోవడంతో ముఖ్యంగా భారతదేశంలో ఎల్పిజి కానీ, సిఎన్జి కానీ, పిఎన్జి కానీ భారీ స్థాయిలో కొరత ఉంది అన్నటువంటి అంశాలను సోషల్ మీడియా వేదికగా మనం చూసాము. ఆల్ ఆఫ్ సడన్గా హైదరాబాద్ పెట్రోల్ బంకులన్నీ కూడా ఒక్కసారిగా రద్దీగా మారటం, పెట్రోల్ బంకులన్నిటి కూడా నో స్టాక్ బోర్డు పెట్టినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాము. సో ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని దీనికి సంబంధించి గవర్నమెంట్ కూడా కొన్ని అఫీషియల్గా కొన్ని అంశాలను కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఇప్పుడు ఏదైతే ఎల్పిజికి సంబంధించి కానీ, సిఎన్జికి సంబంధించి కానీ, ఇంట్లో వాడుతున్నటువంటి పిఎన్జికి సంబంధించి కానీ ఎక్కడా కూడా ఎలాంటి కొరతలు లేవు, ప్రజలు ఎవరు కూడా భయాందోళన చెందాల్సినటువంటి పరిస్థితులు లేవన్నట్టు గవర్నమెంట్ అఫీషియల్గా అనౌన్స్ చేసినటువంటి పరిస్థితులు మనం చూసాం. బట్ ఎట్ ద సేమ్ టైం గవర్నమెంట్ చెప్తున్నాయన్ని పక్కన పెట్టేసి చాలామంది కూడా ఒక్కసారిగా వెహికల్స్కి సంబంధించినటువంటి ఓనర్స్ అంతా కూడా ఒక్కసారిగా పెట్రోల్ బంకులకు రావడంతో భారీగా రద్దీ ఏర్పడటంతో ఒకవైపు నుంచి పెట్రోల్ బంకుల వాళ్ళు కూడా నో స్టాక్ బోర్డు పెట్టడం, రోడ్ల పైన భారీగా ట్రాఫిక్ జామ్ అయినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాము. ప్రజలు ఎవరు కూడా పానిక్ అవ్వద్దంటూ గవర్నమెంట్ చెప్తున్నప్పటికీ కూడా మరో సైడ్ నుంచి మాత్రం ప్రజలు బయటకు వచ్చినటువంటి తీరులు కూడా మనం చూసాం. అంటే టూ వర్షన్స్ మనం క్లియర్గా చూస్తూనే ఉన్నాం. సో మరి యాక్చువల్గా నిజంగా అసలు సిఎన్జి కానీ, ఎల్పిజి కానీ కొరత ఉందా లేదా అనేది ఒక్కసారి వెహికల్స్కి సంబంధించినటువంటి ఓనర్స్తోని కానీ, డ్రైవర్ అన్నలతో కానీ మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి నేనైతే హైదరాబాద్లో భాగ్యనగరంలో ఒక పెట్రోల్ బంక్ రావడం జరిగింది. సో ఇక్కడ ఎల్పిజికి సంబంధించినటువంటి సదుపాయాలు ఉన్నాయి, అట్ ద సేమ్ టైం సిఎన్జికి సంబంధించినటువంటి సదుపాయాలు కూడా ఇక్కడ ఉన్నాయి. సో మరి నిజంగా అసలు సిఎన్జి కొరత ఉందా లేదా అనేది ఒకసారి ఆటో అన్నల వాళ్ళతోని, అట్ ద సేమ్ టైం కార్కి సంబంధించినటువంటి అన్న వాళ్ళతో కానీ మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎల్పిజికి సంబంధించినటువంటి అంశాలు కూడా ఏ విధంగా ఉన్నాయో ఒకసారి వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఒక్కసారి వారి మాటల్లోనే విందాం. సిఎన్జి ప్రాబ్లం ఉందా ఏంది అసలు? ఈ లైన్ ఎందుకు ఇంత ఉంది? బండ్లు ఎక్కువ ఉంటాయి కూడా లైన్ ఉంటుంది, ఖచ్చితంగా లైన్ ఉంటుంది. ఖచ్చితంగా లైన్ ఉంటుంది. బండ్లు ఎక్కువ సైడ్ కాబట్టి లైన్ ఉంటుంది. మైలేజ్ బాగుంటుంది కాబట్టి అంటే యుద్ధం వల్ల సిఎన్జి, ఎల్పిజి దొరకట్లేదు అంటున్నారు. ఒకటి ఇది ప్రాబ్లం, ఇది ఏం ప్రాబ్లం లేదు. సిఎన్జి అయితే ప్రాబ్లం లేదు, ఏం ప్రాబ్లం లేదు. టైం టు టైం దొరుకుతుందా? మరి దొరుకుతుంది సార్. కిలోమీటర్లు ఇప్పుడు క్యూ లైన్లో ఉన్నాయి. సిఎన్జి వచ్చేసేమో పర్వాలేదు. ఇప్పుడు స్టార్టింగ్లో సిఎన్జి కిలోమీటర్ల దూరం క్యూ లైన్లో ఉండేది స్టార్టింగ్లో. ఈ మధ్యలో అయితే ఏం పర్లేదు, ఏది 5 days నుంచి అట్లా. సిఎన్జి ట్రాఫిక్లో ఎంత మైలేజ్ ఇస్తుంది? ట్రాఫిక్లో మైలేజ్ ఏం రాదు, కాకపోతే లాంగ్లో పోతే వస్తుంది. ఈ యుద్ధం వల్ల రేట్ ఏమైనా పెరిగిందా సిఎన్జి? ప్రస్తుతానికి అయితే ఇప్పుడు రేట్ అయితే ఏం పెరగలేదు. ఎల్పిజికి అయితే పెరిగింది. హాయ్ బ్రో. హాయ్. పేరు? పరశురామ్ గారు. సిఎన్జి ఎలా ఉంది అసలు ప్రజెంట్ అంటే దొరుకుతుంది, కానీ ఏడేడ దొరుకుతుంది, ఆడాడ దొరుకుతుంది అంతే. మిగతా తన లైన్లో క్యూలో కట్టేస్తున్నారు. చాలా పరిస్థితి ఘోరంగా అయింది. ఎండల పొద్దుగాల వస్తే సాయంత్రం వరకు చేంజ్ కోసమే అవుతుంది మొత్తంకి. ఏదో దొరికిన వాళ్ళకి దొరుకుతుంది, దొరికిన వాళ్ళకి దొరకదు. అంకుల్ నమస్తే. नमस्ते अंकल। సిఎన్జి ప్రాబ్లం అయినా? सीएनजी का मिल रहा प्रॉब्लम तो नहीं हुआ। అమెరికా ఇరాన్ యుద్ధం వల్ల సిఎన్జి, ఎల్పిజి దొరకట్లేదు అంటున్నారు కదా. एलपीजी का क्या है कि लेकिन सीएनजी की गाड़ी है हमारी, सीएनजी मिल रहा है डेली। ऐसा ही थोड़ा बहुत तो होता है। ఓకే. కాస్ట్ ఏమైనా పెరిగిందా? కాస్ట్ సిఎన్జి కాస్ట్ ఏమైనా పెరిగిందా? లే అంతనే ఉంది, ఇంకా పెరగలేదు మనం. సో ప్రస్తుతానికి ఇక్కడ మనతో పాటు ఒక బ్రదర్ ఉన్నారు, ఆయనతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే అన్న. మీ పేరు? నా పేరు శ్రీకాంత్ అన్న. శ్రీకాంత్, ప్రెసెంట్ సిఎన్జి ప్రాబ్లం గా ఉంది అనేది ఎక్కువగా వినిపిస్తుంది. సో అసలు నిజంగా అసలు సిఎన్జి ప్రాబ్లం ఉందా ఏంటి అసలు? ప్రాబ్లం అయితే ఏం లేదు సిఎన్జిది, అంటే ఇంతకు ముందు ఉండేది, ఇప్పుడు అయితే ఏం లేదు సిఎన్జి ప్రాబ్లం. ఒక్కొక్క వెహికల్ కి ఎంత టైం పడుతుంది అసలు ఇక్కడ సిఎన్జికి? 10 minutes to 15 minutes పడుతుంది. ప్రెజర్ ఉంటే తొందరగా అయిపోతుంది, ప్రెజర్ లేకపోతే టైం పడుతుంది. ఏంది లైన్ అంతా చూస్తుంటే సిఎన్జి కోసమేనా? సిఎన్జి పర్పస్ వరకు జర మొన్న నైట్ పూట ఉంటది అన్న. ఇక్కడ సిఎన్జి ఎట్లా అంటే మెయిన్ బంక్ కాబట్టి మనకి ఎక్కడ ఉన్నా లేకపోయినా ఎక్కడైతే కన్ఫర్మ్ ఉంటది అనే హోప్ తోటి వస్తారు. అది కాక
ఇక్కడ లైన్ ఎక్కడ క్రాస్ అవుతాయి వై జంక్షన్ సిగ్నల్ అవతల దాకా కూడా క్రాస్ అయిన రోజులు ఉన్నాయి. 4 అవర్స్ 3 అవర్స్ పడుతుంది మాక్సిమం. ఇప్పుడు ఏదో డే టైం కాబట్టి అందరూ బిజినెస్ టైం కాబట్టి అందరు వెళ్ళిపోయారు కాబట్టి అంత కనిపిస్తలేదు. నైట్ టైం ఉంటే డెఫినెట్లీ ఉంటాయి. నైట్ 3 వరకు 4 వరకు అయినా సరే డెఫినెట్లీ లైన్ ఉంటుంది. నాన్ స్టాప్ వెహికల్ కొడుతూనే ఉంటారు. ఇక్కడ సర్వీస్ కూడా బాగానే ఉంటుంది అన్న. ఇంకోటి మైలేజ్ కూడా వస్తుంది, దాని పర్పస్ కూడా అందరు బాగానే ఉంటుంది. అండ్ నార్మల్ గా మీకు అంటే డే టైమ్ లో అయితే ఎంత టైం పడుతుంది అసలు సిఎన్జికి? ఏ టైంలో హాఫ్ అన్ అవర్ 1 అవర్ అన్న మాక్సిమం ఇక్కడికి వెళ్ళిన హైదరాబాద్ లో. కానీ చాలా బంక్స్ లలో వాటికి టైం కి అందుబాటులో ఉండదు. అంటే తీసుకొస్తారు కాబట్టి ఇక్కడ కాబట్టి డైరెక్ట్ కాబట్టి మూసాపేటలో ప్రాబ్లం ఉండదు. మూసాపేటలో ఎంత లైన్ ఉన్నా సరే 1 అవర్ లో పడుతుంది డే టైమ్ లో. కానీ నైట్ టైం వచ్చేసరికి స్లో అయిపోతుంది. 1.5 అవర్ 2 అవర్స్ కూడా పడ్డ రోజులు ఉన్నాయి. 3 అవర్స్ కూడా వెయిట్ చేసినాం. అంటే సిఎన్జి అనేది యుద్ధం వల్ల ఇలా అవుతుందా లేకపోతే జనరల్ గా ఇలాగే ఉంటుందా ఇక్కడ? లేదన్న, ముందు నుంచి కూడా ఇట్లానే ఉంటుంది. ఎందుకంటే లైన్ ఇప్పుడు వెహికల్స్ ఎక్కువ అయిపోయడం వల్ల చాలా ఇబ్బంది అయిపోయింది. కానీ లేకపోతే ముందు కూడా లైన్ ఉంటుంది. మాక్సిమం 1 అవర్ 1.5 అవర్ పడుతుంది. ఆల్మోస్ట్ ఏమైందంటే కంపెనీ వెహికల్స్ అన్ని సిఎన్జీలో రావడం వల్ల పర్సనల్ యూజెస్ ఇప్పుడు మా ఇంటి బండి కూడా సిఎన్జీ పర్పస్ ఉంది ఇంటి. అందువల్ల లైన్ ఎక్కువ అయిపోయింది అనమాట. यस भैया, नमस्ते भैया। हाँ बोली। आपका नाम क्या है? इकबाल खान। इकबाल खान। अभी अमेरिका ईरान वार है ना, कोई इम्पैक्ट है ना सीएनजी प्रॉब्लम, कुछ प्रॉब्लम है? कोई प्रॉब्लम नहीं है, यहाँ पर सीएनजी बराबर मिल रहा है, अच्छा सीएनजी मिल रहा है, कोई दिक्कत नहीं, लाइन भी नहीं लगाना पड़ रही और सब सीएनजी मिल रहा है, बराबर मिल रहा है। ज्यादा लंबा लाइन नहीं लगाना पड़ रहा और सीएनजी अच्छा मिल रहा है। एक टाइम सीएनजी बनने को कितना टाइम लगता? करीब इधर पे 1-1.5 घंटा 2 घंटे में हो जाता। 2 घंटे तो लग ही जाते नॉर्मल, 2 घंटे के टाइप लग जाते और बराबर हो जाता है सीएनजी का। థ్యాంక్ యూ। ఏ హాయ్ బ్రో, మీ పేరు? శ్రీనివాస్ అండి. శ్రీనివాస్ గారు చెప్పండి, యుద్ధం తర్వాత ఎల్పిజి సిఎన్జి దొరకట్లేదు అని ఎక్కువగా కనిపిస్తుంది, సోషల్ మీడియాలో కూడా చూస్తున్నారు. సో ఏంటి పరిస్థితి అసలు? సిఎన్జి అయితే కొంచెం పర్లేదండి, ఒక 1 అవర్ లోపు అంత మేనేజ్ చేసుకోగలుగుతున్నాం, దొరుకుతుంది. ఎల్పిజి వాళ్ళకి చాలా ప్రాబ్లం ఉంది. మినిమం ఒక 4-5 అవర్స్ అట్లా పడుతుంది. వాళ్ళు నడుపుకోలేకపోతున్నారు. వాళ్ళ ఆయన ఆటోలు, మా ఆయన ఆటోలే కదా నిజం చెప్పాలంటే. మాకు ఒక 1 అవర్లో దొరికేస్తుంది సిఎన్జి, పర్వాలేదు. కానీ ఎల్పిజి వాళ్ళకి చాలా కష్టంగా ఉందండి. సిటీలో అయితే ఎల్పిజి చాలా కష్టంగా ఉంది. సిఎన్జి కాస్ట్ ఏమైనా పెరిగిందా? కాస్ట్ 2-3 రూపీస్ ఏమో పెరిగిందని చెప్పారు. 2 రూపీస్ ఏమో, అంతే, ఎక్కువ పెరగలేదు. ఎల్పిజికి మాత్రం 50% పెరిగిందంట. మాది సిఎన్జి ఆటో అండి. మరి థ్యాంక్ యూ అన్న. నమస్తే అన్న. నమస్తే అన్న, మీ పేరు? నా పేరు రమేష్ అన్న. రమేష్, చెప్పండి, అంటే అమెరికా ఇరాన్ యుద్ధం తర్వాత ఎల్పిజి సిఎన్జి కొరతగా ఉంది అనేది ఎక్కువగా కనిపిస్తుంది. సో మరి నిజంగా సిఎన్జి కొరత ఉందంటారా? సిఎన్జి కొరత అంటే చాలా లైన్లో ఉండి కొట్టించుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే అప్పుడు 97 రూపాయలు ఉండే కేజీకి, ఇప్పుడు 99 రూపాయలు చేసిరు అనమాట. వాళ్ళు పెంచిన రేటుకు మాకు ర్యాపిడోలో ఇచ్చే రేట్లకు అస్సలు సరిపోవట్లేదు, చాలా ఇబ్బంది అవుతుంది. ఎండలో తిరుగుట్లో కూడా గ్యాస్ కూడా మైలేజ్ ఇవ్వట్లేదు, డబ్బులు సరిపోవట్లేదు. ఎండలో తిరిగి 1-2 గంటలు లైన్ నుండి కొట్టించుకోవచ్చు వస్తుంది. ఆ కొట్టించుకున్న గ్యాస్ ఈ ఎండకు తిరుగుట్లా ఏసీ మాకు సరిపోవట్లేదు, చాలా ఇబ్బంది అవుతుంది అనమాట. అది మరి సీఎం రేవంత్ రెడ్డి గారు ఒకసారి మా దృష్టిలో పెట్టుకొని ఆ గ్యాస్ రేట్లకు 5 రూపాయలు 10 రూపాయలు తగ్గితే చాలా మేలు చేసిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే ఎండలో తిరిగి మేము ఇంతగానో కష్టపడితే రాత్రి ఇంటికి వరకు రూపాయి మిగులుతలేదు మాకు. ఈఎంఐలు కట్టుకోనికి, ఆ ఇన్సూరెన్స్లు కట్టుకొని నెల అంతా చాలా ఇబ్బందులు పడుతున్నాం. దయచేసి ఆ సిఎన్జి గ్యాస్ రేట్లు తగ్గించి మేము చాలా మేలు చేసిన రైతులు మాకు సహాయం చేయండి అయ్యా. చాలా ఇబ్బంది పడుతున్నాం గ్యాస్ విషయంలో. పెట్రోల్ రేట్ ఏమో 150 రూపాయలది, ఇదే 100 రూపాయలది. దీనికి తక్కువ అవుతుంది. ఇక దాన్ని కొట్టించుకున్నా దీన్ని కొట్టించుకున్నా ఒకటే రేట్ అవుతుంది. కనికరించి గ్యాస్ అప్పట్లో 40 రూపాయలు ఉండే, ఇప్పుడు 100 రూపాయలకు పెంచారు గ్యాస్ రేటు. కనికరించి ఆ గ్యాస్ రేటు తగ్గిస్తే మాకు చాలా మేలు చేసిన వాళ్ళు అవుతారయ్యా. ఈ ఒక్క విషయంలో సాయం చేసి ఆ గ్యాస్ రేటు తగ్గించి మాకు మేలు చేయరు. థ్యాంక్స్ అన్న.